కానీ ఏం చేయాలి, రేపు పొద్దున వాళ్ళు ఎలా పెంచాలి, వాళ్ళ వైద్య ఖర్చులు ఏంటి, విద్య రోజుల్లో ఇప్పుడు మా నాన్న తరపున 14 మందో 15 మందో పుడితే 10 మంది బతికారు. 10 మంది పెదనాన్న ప్లస్ మా బాబాయిలు. నాన్న తరపున అబ్బాయిలు 5గురు, అమ్మాయిలు 5గురు, 10 మంది. అమ్మ తరపున దాదాపు 13 మందో 14 మందో పుడితే 8 మంది బతికారు, 9 మంది. ఇప్పుడు 8 మంది ఉన్నారు. ఇది ఎట్లా లెక్క చూస్తాం? ఆ రోజుల్లో అంతమంది ఎందుకు చచ్చిపోయేవాళ్ళు? సరైన వైద్యం లేక. అలాగే వాళ్ళ విద్యలు చాలా నార్మల్ ఆ రోజున. మళ్ళీ ఆ స్టేజ్ వస్తుంది, అది రాకుండా ఇప్పుడు ఈయన అనేది ఒక ఆస్పెక్ట్ మంచిది. ప్రపంచం అంతా వాళ్ళ మన వాళ్ళు పనిచేస్తున్నారంటే ఇక్కడ చదువుకుని వెళ్ళారు కాబట్టి ఇంటలెక్చువల్ గా అవుతుందని. అలా రావాలంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మారాలి, గవర్నమెంట్ స్కూల్ మారాలా, గవర్నమెంట్ హాస్పిటల్ మారాలా. అక్కడ మనకి అంటే విదేశాల్లో ఉన్న లక్కీ ఏంటి, మెడికల్ కి ఎడ్యుకేషన్ కానీ జేబులో డబ్బులు అక్కర్లా. అమెరికాలో $5,000 వస్తే బతికేస్తాడు అంటే మన లెక్కన మన $5,000. అంతే కదా. $5,000 లెక్కన చూస్తే ఎక్కువ అవ్వచ్చు, వాడి దేశంలో వాడికి $5,000. అంతే కదా. ఎందుకు వాడు సఫిషియెంట్ గా బతకగలుగుతాడు అంటే ఎడ్యుకేషన్ కి మెడికల్ ఖర్చు పెట్టక్కర్లా, లేదో ఇన్సూరెన్స్ ఉంటుంది దాంట్లో, ఎడ్యుకేషన్ గవర్నమెంట్ పెడుతుంది, అవసరం లేదు ఇక వాడికి. అలాంటిది ఇక్కడ తేగలిగినప్పుడు ఇట్లాంటి ప్రోత్సాహకాల వల్ల ప్రజలు ప్రయోజనం పొందారు, ప్రభుత్వం ప్రయోజనం పొంది, భవిష్యత్తు బాగుంటుంది. కానీ నిజంగా వీటి వల్ల ప్రజల్లో మార్పు వస్తుందా ఆలోచిస్తారా? చాలా నేను విన్నది చాలా ఏరియాల్లో లేబర్ లో కొంటున్నారట, కాన్పులు విపరీతంగా ఉంటున్నాయట. అంటే ఇది అంత భారీ రిలీఫ్ ఏం కాదు కదా వీళ్ళు ఇచ్చే. 40,000-50,000 అంటే ఏంటండి పేదోడికి? 30,000, 40,000, 50,000 పెట్టారు కదా, 30,000 అంట. మరి అది మంచి ఆఫర్ కదా. 30,000 అంటే ఏమైనా ఆషామాషినా? అంటే తర్వాత వాళ్ళ భవిష్యత్తు 30,000 సరిపోదు కదా. నారు పోసిన నీరు పోయడానికి ఉంటారు. కానీ పాపులేషన్ అయితే పెరగాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, చూద్దాం. నిజంగా ప్రభుత్వం అయితే